నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమాన్ని చూసే ఓటేయండి. శుష్క వాగ్దానాలు చేసే ప్రతిపక్ష నాయకులను నమ్మి మోసపోవద్దు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. వలవల బాబ్జీ నివాసానికి వెళ్లి ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, మీ విజయానికి టీడీపీ పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చిన వలవల. స్థానిక జెడ్పీ హై స్కూల్లో జరిగిన ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ తరగతులకు హాజరై సూచనలు ఇచ్చిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఆర్డీఓ చెన్నైలు. పట్టణ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులు మార్చి 31 లోపు అపరాధ రుసుము లేకుండా పన్ను చెల్లించవచ్చు. మున్సిపల్ కమిషనర్ శామ్యూల్. చరిత్రలో నిలిచిపోయే ఆవిష్కరణలు చేయండి. విద్యార్థులకు హితవు పలికిన నిట్ డీన్ జీఆర్కే శాస్త్రి. అభివృద్ధి సంక్షేమాన్ని చూసే ఓటేయాలి తప్ప శుష్క వాగ్దానాలు చేసే ప్రతిపక్ష నాయకుల్ని మీ కుటుంబం 5 ఏళ్ల భవిష్యత్తును కోల్పోవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. ఆయన గురువారం సాయంత్రం పెంటపాడు మండలంలో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 3 కోట్ల రూపాయలతో ఆకుతేగపాడు నుంచి ముక్తేపురం మీదుగా కస్బా పెంటపాడు వరకు వేయనున్న R&B రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వల్లూరుపల్లి నుండి రాచర్ల వరకు వేసే రోడ్డు పనులకు, బీకొండేపాడు నుండి కొరిమిల్లి వరకు వేసే రహదారి పనులకు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామంలో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు వేసిన రోడ్లే తప్ప మధ్యలో 2 ప్రతినిధులు వచ్చిన రోడ్డు వేసిన పాపాన లేదని ఆరోపించారు. చంద్రబాబును సీఎం చేయాలనే పవన్ ఆకాంక్ష వెనుక ప్యాకేజీ తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఉన్నత కొట్టు విశాల్, ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, వైస్ చోడగిరి చిన్నబాబు, మండల వైసీపీ అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, కర్రి భాస్కర్రావు, వల్లూరి బ్రహ్మానందం, పసల చంటి, సొసైటీ అధ్యక్షులు బోరడా శ్రీనివాస్, కుంచే సుబ్రహ్మణ్య, కైగాల గణపతి, వైస్ ఎంపీపీలు కొనతాల వెంకటరావు, ముప్పటి సరోజినీలు, సర్పంచ్లు పెన్నాడ సూరిబాబు, దాసం వెంకటేశ్వర్లు, గేదెల శివకుమార్, ఎంపీటీసీలు రెడ్డి సూరిబాబు, బొచ్చెల తాతారావు, దెయ్యం శ్రీనివాసరావు, మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ కట్టుబోయిన కృష్ణప్రసాద్, నల్లమిల్లి విజయానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందికరంగా రోడ్డు బాగా పోతుంటుంది. ఈ రోడ్డు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. దానికి 40 లక్షలతోటి లేయర్ పీటీ రోడ్ వేయడానికి శాంక్షన్ చేసి నేడా నిధుల నుంచి శాంక్షన్ చేయించాం. ఇది ఇమీడియట్గా వర్క్ మొదలు పెట్టేస్తారు. మనకు రోడ్డు లోపలే మా అన్ని టెండర్ అన్నీ పిల్ చేసాం కాబట్టి ఇబ్బంది లేకుండా తొందరలోనే మొదలుపెట్టారు. దీనికి ఎంత ఇబ్బందికరంగా రోడ్లు తయారయ్యడానికి కారణం 5 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉండగా ఈ రోడ్లు మీద వాళ్ళు దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం వహించి అనేక రకాలుగా మరి రోడ్లు గాలికి వదిలేశారు. మరి నేను అభివృద్ధి పదంలో నేను 5 ఏళ్ళు ఉండగా చూశాను. నా తర్వాత మరి ఇద్దరు గెలిపించారు. వాళ్ళిద్దరిలో ఏం చేశారు, ఎవరు హయాంలో ఏమేం జరిగిందని చెప్పండి. తొలికోరులో నోటుకు వచ్చినట్టుగా 1000 కోట్లు చేసేసాను, లేదా 2000 కోట్లు చేశానంటే దానివల్ల ఏం కనపడాలి కదా. 2,55,000 కోట్లు డీబీటీ ద్వారా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసిన, 1,20,000 కోట్లు నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు అంత చేసిన, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మరి సంక్షేమ పథకాల పేరు మీద జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా అబద్ధాలు చెప్పే అబద్ధాల కోరు చంద్రబాబు నాయుడు, దానికి సపోర్ట్గా ఈ రాష్ట్రంలో అత్యంత స్వార్థపరుడు, తన స్వార్థం కోసం తప్ప వెనకాల తన వెనకాల ఉన్న జాతి ఉంది,
వాళ్ళు ఏదో పౌరుషం కోసం మంచి మనోడనే మంచి అభిలాష్ తోటి మనం సపోర్ట్ చేస్తారన్న ధ్యాస లేకుండా సామాజిక వర్గం అందరూ కూడా మరి ఒక రకంగా అభిమానంతో తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ ప్రజలకు న్యాయం జరుగుతున్న విషయాన్ని పట్టించుకోవట్లేదు. నాకేం న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడుకి ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే నాకు కావాల్సిన పనులు నాకు రావాల్సిన డబ్బులన్నీ నాకు వచ్చేస్తాయన్న ఆలోచన. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తే 5.5 కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మహిళా సోదరులకి డోక్రా రుణాలు రద్దు చేస్తానని ఓట్లు వేసిన తర్వాత ఎక్కడ రద్దు చేశాడా? వ్యవసాయ రుణాలు రద్దు చేశాడా? ఇంటికి ఉద్యోగం ఇచ్చాడా? ఇన్ని రకాలుగా చేశాడు. 2014లో ఏదైతే కలుపుతోటి ముగ్గురు కలిపి జనసేన బీజేపీ టీడీపీ కలిపి పోటీ మళ్ళీ ఇంకోసారి మోసం చేయడానికి మళ్ళీ అదే బీజేపీ అదే జనసేన అదే టీడీపీ ఈ టీడీపీ ఆడుతున్న నాటకంలో మళ్ళీ వీళ్ళందరూ కూడా పాత్రదారులై ఇవాళ మళ్ళీ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించవలసిన అవసరం ఉంది. దీనికి వీళ్ళ తప్పుడు నాటకాన్ని మనం మరి భూస్థాపితం చేయవలసిన అవసరం ఉంది. దానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నిలబెట్టాలి. ఇవాళ ఏదేమైనా అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ 100 కోట్లు 120 కోట్ల రూపాయలు ఇవాళ ఓవరాల్గా మొత్తం వర్కులు జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, చిలకంపాడు దగ్గర నుంచి మన నియోజకవర్గం స్టార్ట్ అవుతుంది. చిలకంపాడు దగ్గర నుంచి సిమెంట్ రోడ్డు తీసుకెళ్ళాం. అక్కడి నుంచి మళ్ళీ బీటీ రోడ్డు వెంటపాడు కలిపాం. మళ్ళీ అక్కడి నుంచి 4 లైన్స్ వెంటపాడు కాలువ నుంచి హార్టికల్చర్ యూనివర్సిటీ వరకు 4 లైన్స్ మొత్తం 45, ఇదొక 52 కోట్లతోటి చేయించుకెళ్ళాం. నియోజకవర్గం మొత్తంలో చేసిన పనులు ఒక ఎత్తు, మన గ్రామానికి చేసిన పనులు ఒక ఎత్తు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఫస్ట్ 2004లో వచ్చి రాగానే మన కాలువ పైప్ లైన్ అడిగితే స్పాట్లో నీకేం కావాలంటే ఇలాగ లెటర్ వెంటనే రాసిస్తే 12 లక్షల రూపాయలు. అదే పైప్ లైన్ ఇవాళ 30 లక్షలకు మళ్ళీ అది కూడా ప్రబోధంలో ఉంది. ఆయన 2004-09లో మనకి సుమారు 1 కోటి రూపాయలు వర్కులు ఇచ్చారు. అంటే 1 కోటి రూపాయలు అంటే తక్కువగా ఇవాళ కనపడవచ్చు. 12 లక్షలు 15 లక్షలు వాటర్ ట్యాంక్, ఇవాళ అదే వాటర్ ట్యాంక్ 74 లక్షలు. అంటే వాల్యూ ఈ 1 కోటి రూపాయల వల్ల అంటే ఇప్పుడు మనం తక్కువగా కనపడుతుంది. ఆ రోజునే మేము ఇంచుమించుగా 2009 వరకు 4 నుంచి 9 వరకు 5 సంవత్సరాల్లోనే మన సీసీ రోడ్లు ఎక్కువ వేయడం జరిగింది. అలాగే ఏది అడిగినా ఆయన ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా ఆయన చేస్తున్నారు. ఆయనకి మన గ్రామం తరఫున మన కృతజ్ఞతగా అలాంటి వ్యక్తి మనకి ఇప్పుడు మేము అంతా ఆయన సవి చూసాం కనుక అలాంటి నాయకుడు మనకి ఇప్పుడు ముందు కూడా ఉండరు అనే విధంగా ఉన్నారు. ఆయన జగన్ గారిని పొగిడితే నేను ఆయన పొడరు. ఎందుకంటే ఆయన ఎందుకంటే పై నాయకుడు అయినప్పటికీ ఈయన మనకు తెచ్చి ఇచ్చినట్టు. అంచేత ఆయన్నే మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆయన్ని మరొక్కసారి మనం గెలిపించుకుని మరొక్కసారి మంత్రం చేసుకోవాలని నా మనవి. జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం ఉదయం టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ బొలిశెట్టి శ్రీనివాస్కు శాలువా కప్పి అభినందించారు. అనంతరం ఇరువురు నాయకులు కలిసి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జనసేనకు తెలుగుదేశం పూర్తి మద్దతు తెలియజేస్తుందన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మాగంటి కళ్యాణ మండపంలో 3 పార్టీలతో సమన్వయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, పోతుల అన్నవరం, పట్నాల రాంపండు, గంధం సతీష్, కిలపర్తి వెంకటరావు, పరిమి రవికుమార్, దాసరి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మిత్రులు వరవల మల్లికార్జునరావు గారు మరియు ముఖ్య నాయకులందరినీ ఈరోజు కలిసి నా యొక్క అభ్యర్థిత్వానికి మద్దతుగా కూడగట్టుకోవడానికి నిర్ణయం కలవాల్సి ఉంది. కానీ పార్టీ ఆఫీస్కి బాబ్జీ గారు వెళ్ళడం వల్ల ఈరోజు పొద్దున్న ఇంటికాడ కలిసి అన్నీ డిస్కస్ చేసి ఉమ్మడి కార్యాచరణే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎప్పుడైనా పార్టీలు కలవడమే కాదు, మనం ఒకసారి కలిసిన తర్వాత ఎలాంటి అరమరికలు లేకుండా, అంతకుముందు కూడా నాకైతే ఏం లేవు. ఎవరి పార్టీలో వాళ్ళు అభ్యర్థులుగా ప్రయత్నం చేసుకుంటారు, దాన్ని సెలవుల పనులుగా పేపర్లు రాయొచ్చు, మధ్యవర్తులు అనుకోవచ్చు తప్ప నేను ఎప్పుడూ దాన్ని సీరియస్గా తీసుకోను లేదు. ప్రయత్నం చేస్తే తప్పు ఏంటనేదే నా ఉద్దేశం. ప్రయత్నం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అది వచ్చిన తర్వాత మన అండర్స్టాండింగ్లో వెళ్ళకపోతే మన తప్పు అవుతుంది. కాబట్టి
నేను ఫస్ట్ బాబ్జీని కలిసిన తర్వాత నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలని నిన్న పొద్దున్నే ఫోన్ చేశాను. రారా ఎంత మాట్లాడదామని చెప్పాడు. తప్పకుండా నిన్న కలవాలని ట్రై చేశాను, కానీ నిన్నంతా ఆడు బిజీగా ఉన్నాడు. నేను కూడా బయట తిరగడం జరిగింది. ఈరోజు అందరినీ కలిసి ముఖ్య నాయకుల్ని మండలాల్లో కానీ పట్టణంలో కానీ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి పెత్తనం ఇచ్చే పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు నేను చేయలేదు. ఎందుకంటే మున్సిపల్ చైర్మన్గా చేశాను. నేను బీజేపీని లేకపోతే అప్పుడు ఆ రోజు పొత్తులో ఉన్నప్పుడు సమగౌరవం కాదు ఎక్కువ గౌరవం ఇచ్చేవాళ్ళకి, కానీ మేము చాలా ఇబ్బందులు పడ్డాం. అనుభవం ఉండటం వల్ల మా నాయకులు కూడా కొంత అనుమానం ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారేమో, మనం అంతా ఏమైపోతాం పార్టీ జెండా మోసిన భయం మీకు అక్కర్లేదు. నేను ఏదైతే మాట అన్నానో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాక నా ప్రాణం పోయినా వెనక్కి తిరగలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మనం అందరం ఒక కుటుంబ సభ్యులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, అంతే తప్ప వీళ్ళు తెలుగుదేశం మీరు రావద్దు లేకపోతే ఇది లేదు కదా. ఏదైనా ఉంటే నేను డైరెక్ట్గా బాబ్జీతో మాట్లాడతాను, నాకు అతను బాబ్జీ మాట్లాడతాడు అంతే. మధ్యలో నేను ఎవరు చెప్పినా ఎన్నో నేను ఇంకొకరితో అన్యాయం చేసే పరిస్థితి ఉంటుంది. ఎవరైతే తెలుగుదేశం జెండా మోసారు, ఎవరైతే జనసేన జెండా మోసారు ఈ రోజు వరకు, వాళ్ళకున్న ప్రాతినిధ్యంలో జనసేన జెండా మోసిన ఒకటి, ఇప్పుడు వరకు తెలుగుదేశం జెండా మోసిన ఒకటే. ఆ రకంగానే రాబోయే రోజుల్లో కలిసి ప్రయాణం చేస్తానని కూడా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. ఆ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అత్యధిక మెజార్టీతో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. దాన్ని బట్టి మన తాడికొండ ప్రాతినిధ్యం కూడా స్టేట్లో ఉంటుంది. ఆ ప్రాతినిధ్యం కూడా మరికొంతమందికి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో కేటర్గా ఉంటుంది. బాబ్జీ గారితో పాటుగా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించాలని చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు నేను కూడా అడుగుతాం. ఇప్పుడు నెగ్గిన తర్వాత ఫ్రీగా వెళ్ళే అవకాశం మాకు ఉంటుంది, ఓడిపోయిన తర్వాత మనకు అవకాశం ఉండదు. కాబట్టి గెలుపు దిశగా మనం ప్రయత్నించాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. మరి ముఖ్యంగా రేపటి నుంచి కార్యాచరణ ఎలా చేయాలన్న విషయాల గురించి చర్చించడం జరిగింది. కేడర్ని ఎలా ముందుండి నడిపించాలి, మరి ఈ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం జిల్లాలోనే పెద్ద మెజార్టీ తీసుకురావాలన్న సంకల్పంతో కేడర్ అంతా ఉంది. ముఖ్యంగా మా ఇద్దరి మధ్యన పూర్తి అవగాహన ఉంది. ఆ అవగాహన పరంగా మేమందరం కూడా పనిచేసి ఖచ్చితంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంలాగా తీర్చిదిద్దే విధంగా ఏదైతే ఎన్నాళ్ళలో ప్రజాకంటకుల పరిపాలనలో మరి ఎన్నో ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు ఏమి లేకోకుండా మరి పరిపాలన సాగించడానికి గాను ఈవేళ ముఖ్యంగా నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ నియమించింది. పార్టీ 3 పార్టీలు కూడా నియమించడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలని, తెలుగుదేశం పార్టీ అంటే సైనికుల్లా పనిచేసే వ్యక్తులు అందరూ ఉన్నారు. మీరు అందరూ కూడా సైనికుల్లా మనం ఎవరైతే తెలుగుదేశం పార్టీకే మ్యాండేట్ ఇచ్చారన్న కార్యక్రమంలో నడవాలని, ముఖ్యంగా మరి ఏదైతే గురుతర బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మన మీద పెట్టారో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఉద్దేశంతో రేపటి రోజున మాగంటి కళ్యాణ మండపంలో మరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిపి ఉమ్మడి కార్యాచరణ చేయడానికి గాను కార్యకర్తల సమావేశం చేయడం జరిగింది. ఆ సమావేశానికి గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా మరి ఉదయం 10 గంటలకి మాగంటి కళ్యాణ మండపానికి చేరుకోవాల్సిందిగాను, అలాగే మరి జనసేన అభ్యర్థిగా ఉన్న ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారి విజయానికి మనం అందరం కూడా సుక్షితమైన కార్యకర్తల్లా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈవీఎం శిక్షణ తరగతిలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని ఈవీఎంల వినియోగంని పూర్తిగా స్వయంగా అధికారులతో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంలపై ముందుగానే పూర్తి అవగాహన కలిగి ఉంటే పోలింగ్ ఎటువంటి సమస్య లేకుండా నిర్వహించగలుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చెన్నయ్య, తహసీల్దార్లు మురళీకృష్ణ, సురేష్, ఎంపీడీఓ శర్మ తదితరులు పాల్గొన్నారు.
పట్టణ పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులు తమ బకాయిలను మార్చి 31వ తేదీలోపు అపరాధ రుసుము లేకుండా చెల్లించే వెలుసుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ టీసీసీ న్యూస్కి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ బకాయిదారులు తమ ఆస్తి పన్నులను మున్సిపల్ ఆఫీసులో కానీ సచివాలయంలో కానీ చెల్లించి తగు రసీదు పొందాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి వడ్డీ రాయితీ ఫిబ్రవరి 29వ తారీఖున ఇచ్చినటువంటి జీవో ద్వారా ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 31వ తారీఖు లాస్ట్ డేట్గా, మార్చి 31వ తారీఖు లాస్ట్ డేట్గా ఎవరైతే పాత బకాయిలు ఉన్నారో వారందరూ కూడా ఆఫీసు నందు సచివాలయం నందు సంప్రదించినట్లయితే మీకు పడ్డటువంటి అపరాధ రుసుము పెనాల్టీలన్నీ, వడ్డీ అండ్ పెనాల్టీలన్నింటినీ కూడా రద్దుపరిచి వన్ టైం సెటిల్మెంట్లో మీరందరూ కూడా కట్టినట్టయితే మీ యొక్క పాత బకాయిల్ని పెనాల్టీలు అండ్ ఇంట్రెస్ట్ని రద్దుపరిచే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరైతే మొండి బకాయిదారులు ఉన్నారో వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ తమ బకాయిలన్నింటినీ కూడా మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అడ్మిన్ సెక్రటరీ గారిని సంప్రదించి వారి ద్వారా వన్ టైం సెటిల్మెంట్ అప్లికేషన్స్ తీసుకొని వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా పురపాలక సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీ బాకీలు కట్టలేనట్లయితే మా రెవెన్యూ డిపార్ట్మెంటు వారు తీసుకునే చర్యలకి ఆల్రెడీ ఇప్పటికే చాలా వాటికి రెడ్ నోటీసులు కూడా ఇష్యూ చేయటం జరిగింది. వాటి ద్వారా రెడ్ నోటీస్ ఇష్యూ జరిగింది అంటే దాని అర్థం తదుపరి మేము తీసుకునే పురపాలక చట్ట ప్రకారం తీసుకునే చర్యలకి సంసిద్ధంగా ఉండాలనేది ఇట్స్ వార్నింగ్ లాగా ఉంటుంది. కాబట్టి మీరందరూ అలాంటి పరిస్థితి కల్పించుకోకుండా మేము ఇచ్చే మున్సిపల్ సర్వీస్ని అన్నింటిని కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అంతా ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. ఇక్కడ మన మున్సిపాలిటీలో 2 సపరేట్ కౌంటర్స్ మీకోసం ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఇవి పనిచేస్తున్నాయి. ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకొని అలాగే ఆన్లైన్లో కూడా పే చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జీఓఎంఎస్ నెంబర్ 35 తేదీ 29/2/2024 ప్రకారము పురపాలక సంఘ పరిధిలో గల నివాస భవనములు, ఖాళీ జాగా స్థలములపై గల పన్నులపై వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వడ్డీని మినహాయింపు చేయించు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన మేరకు 31/3/2024 తేదీలోపు పన్నులు చెల్లించి వడ్డీ మాఫీ పొందవలసిందిగాను సదరు పన్నులు కట్టించుకుంటకు ఆఫీస్ నందు గల ప్రత్యేక కౌంటరు మరియు ఆయా సచివాలయంలో వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ల నందు చెల్లించవలసిందిగాను ప్రభుత్వ సెలవు దినముల్లో కూడా ఈ యొక్క ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు మరియు నీటి కుళాయి పన్నులు కూడా చెల్లించడానికి ఏర్పాట్లు చేయించబడినదని మరియు ఈ విషయమై పట్టణ ప్రజలందరూ సహకరించి పట్టణాభివృద్ధికి పన్నులన్నీ చెల్లించి తగు తోడ్పడవలసిందిగా అందరినీ తెలియపరచమైనది. చరిత్రలో నిలిచిపోయే ఆవిష్కరణల రూపకల్పనకు విద్యార్థులతో పాటు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఏపీ నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జిఆర్కే శాస్త్రి సూచించారు. నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్టర్ దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ కౌన్సిల్ సహకారంతో 2 రోజులుగా నిర్వహిస్తున్న ఇండియా దాన్ 2024 కార్యక్రమంలో శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో 40 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులను పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, ఆచార్యులు డాక్టర్ వి సందీప్, డాక్టర్ కర్రి పణికృష్ణ, డాక్టర్ నాగేష్ భట్టు, డాక్టర్ యువరాజు, డాక్టర్ నరసింహారావు, డాక్టర్ సుదర్శన్, దీప తదితరులు పాల్గొన్నారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు అన్నదానానికి ముళ్లపూడి మణెమ్మ జ్ఞాపకార్థం వారి అల్లుడు గోలి వెంకటరత్నం, మనవడు గోలి వెంకట కిషోరుల దంపతులు, మనవరాలు గద్దె భార్గవి దంపతులు 21,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. కాగా అమ్మవారికి దాతల సహకారంతో 250 గ్రాములతో బంగారు సూత్రాలు తయారు చేసి ఆలయానికి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు చేతుల మీదుగా అందజేశారు. కుకునూరి కృష్ణమూర్తి సన్స్ 50 గ్రాముల బంగారం, కొప్పెల్ల నరసింహారావు జ్ఞాపకార్థం సత్యవతి 29 గ్రాముల
బంగారం, కొట్టు నాగభూషణం 25 గ్రాములు, శ్రీరంగం సత్యనారాయణ 25 గ్రాములు, కొప్పిశెట్టి రమణయ్య 20 గ్రాములు, చింతలపాటి జగన్నాథరాజు 20 గ్రాములు, అప్పన్న రమేష్ కుమార్ 10 గ్రాములు, కొట్టు రామాంజనేయులు 10 గ్రాములు, ఎర్ర రాంప్రసాద్ 9 గ్రాములు, కలిశెట్టి కుమారి అరకాసు బంగారం, ఇంకా మరికొందరు దాతలు బంగారాన్ని విరాళంగా ఇచ్చారని ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో రవిశంకర్, ఆలయ కమిటీ సభ్యులు వట్టిప్రోలు రాము, పెదప్రోలు భాస్కర్, గుండుమొగుల నాగు, అప్పన్న రమేష్ కుమార్, నున్న రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ శ్రీ బలుసులమ్మవారి యొక్క దివ్య క్షేత్రంలో ఈరోజు ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అన్నప్రసాద వితరణ ప్రసాదం సేకరించి జరుగుతుంది. ఈరోజు మన ఈ అన్నదానానికి సహకరించిన వారు ముల్లపూడి మణమ్మ గారి జ్ఞాపకార్థం వీరి అల్లుడు గోలి వెంకటరత్నం గారు, వీరి మనవడు గోలి వెంకట కిషోర్ దంపతులు, మనవరాలు గద్దె భార్గవి దంపతులు మరియు కుటుంబ సభ్యులు ఈ అన్నదానాన్ని 21,000 ఇచ్చి అన్నదాన కార్యక్రమానికి మాకు సహకరించారు. వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు మన బలుసులమ్మవారు కూడా వాళ్ళకి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి అష్టాశ్వరాలు ఇచ్చి మంచి అభివృద్ధులు రావాలని మేము అమ్మవారు వాళ్ళ తరపున అమ్మవారిని మేము కోరుకుంటున్నాం. అలాగే ఎవరైనా అన్నదాన కార్యక్రమానికి సహకరించేవారు ఉంటే మా కమిటీ వారిని కానీ మా ఈవో గారిని కానీ సంప్రదించే వారు ఆ రోజున మేము మీ పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. అవును, ప్రజలందరూ ఈ విషయంలో మాకు సహకరించి అన్నదాన కార్యక్రమానికి సహకరించవలసిన కోరిపాడుతున్నాం. అమ్మవారి యొక్క మంగళసూత్రాలని సుమారు 250 గ్రాముల సూత్రాలకి సహకరించినటువంటి దాతలు ఎర్ర రాంప్రసాద్ గారు దంపతులు 9 గ్రాములు, అప్పన వెంకట సత్య రమేష్ కుమార్ గారి దంపతులు 10 గ్రాములు, కొట్టు రామాంజనేయులు గారు దంపతులు 10 గ్రాములు, అలాగే చింతలపాటి జగన్నాథరాజు దంపతులు 20 గ్రాములు, కుక్కునూరు కృష్ణమూర్తి గారు అండ్ సన్స్ 50 గ్రాములు, కీర్తిశేషులు కొంపెల్ల నరసింహం గారి జ్ఞాపకార్థం సత్యవతి గారు 29 గ్రాముల 320 గ్రాములు, కొప్పిశెట్టి రమణయ్య గారి దంపతులు 220 గ్రాములు, శ్రీరంగం సత్యనారాయణ గారి దంపతులు 25 గ్రాములు, కొట్టు నాగభూషణం గారి దంపతులు 25 గ్రాములు, వట్టిపోలు రాము దంపతులు 1 గ్రాము, అదేవిధంగా పెదపోలు భాస్కర్ గారి దంపతులు 1 గ్రాము, గుండుపోయిన రామస్వామి గారి దంపతులు 1 గ్రాము, గార్లపాటి వీరకుమార్ గారి దంపతులు 1 గ్రాము, వానపల్లి గణనాగప్రసాద్ గారి దంపతులు 1 గ్రాము, గొలకోటి వీర్రాజు గారు 1 గ్రాము, కలిశెట్టి మాకు అవకాశం ఇచ్చినటువంటి అమ్మవారికి, అదేవిధంగా మా ఈ చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని పాలు పంచుకునేలాగా చేసినటువంటి మన ప్రీతమ మంత్రివర్యులు మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, స్థానిక 5వ వార్డులోని దివ్యాంగుల పాఠశాల భవితా కేంద్రంలో తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ పేరిచర్ల మురళీకృష్ణరాజు సౌజన్యంతో దివ్యాంగుల పేరెంట్స్ శుక్రవారం నిర్వహించారు. 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన దివ్యాంగ విద్యార్థులకు డైమండ్స్ లయన్స్ క్లబ్ తరపున వారి తదుపరి చదువులకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. భవితా కేంద్రంలో ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, స్కై డెంటల్ అధినేత డాక్టర్ ఈ కమల, పాఠశాల హెచ్ఎం జ్యోతిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డైమండ్ లయన్స్ సభ్యులు వెంకటేశ్వరరావు, ఎర్ర ఆంజనేయ స్వామి, చిక్కాల భ్రమరాంబిక, డాక్టర్ మోహన్ దాస్, మోటూరి వెంకటరత్నం, టీచర్లు కుమారి, చంద్రకుమారి, అంగన్వాడీ టీచర్లు సత్యవతి తదితరులు పాల్గొన్నారు. భవిత దివ్యాంగుల కేంద్రంలో మరి ఈశ్వరయ్య గారు, కుమారి గారు ప్రతినిత్యం కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఏదో ఒక మంచి కార్యక్రమం, సేవా కార్యక్రమం కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, అవగాహన సదస్సు కానీ వారికి పెట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా గత 8 సంవత్సరాలుగా ఈ భవిత కేంద్రానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా వంతు సహకారం పేర్చర్ల ఫౌండేషన్ నుంచి గతంలో అందించడం, తర్వాత తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ నుంచి కూడా సహకారం అందించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా స్టూడెంట్స్కి ఈ టీచింగ్ ఇచ్చే ప్రక్రియలో కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా వీరిని ఆదరించడం జరుగుతుంది. మరి ఇటువంటి స్టూడెంట్స్కి అన్ని రంగాల్లోని ముందుకు తీసుకెళ్లాలని వారి యొక్క పేరెంట్స్ ఎంతో శ్రమతో వారిని ఈ స్కూల్కి తీసుకొచ్చి వారి లైఫ్కి ఒక భరోసాని అందిస్తున్నటువంటి ఈ పేరెంట్స్ అందరికీ కూడా ఈ భవిత కేంద్రం తరఫున, మా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో
డైమండ్ లయన్స్ క్లబ్ వారి హెల్ప్ సహాయ సహకారాలు ఎప్పుడూ అందుతాయని ఆశిస్తున్నాం. అలాగే మీ పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయడంలో ఈ సంస్థ యొక్క పాత్ర చాలా ఉందండి. ఈ సంస్థ ఈ విధంగా ఈ పిల్లలందరినీ కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తూ వారి అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం డైమండ్ లైన్స్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ మురళకృష్ణరాజు గారిని అడగగానే సార్ మంచి కార్యక్రమం, దివ్యాంగుల పిల్లలకి మా క్లబ్ తరఫున ఎప్పుడైనా సరే అన్ని విధాలుగా అండగా ఉంటుంది, పేరెంట్స్ని పిలిపించండి, దాన్ని మేము వెనక నుండి నడిపిస్తామని చెప్పేసి పిలవగానే ఒప్పుకున్నారు. అలాగే మరి ఈ కార్యక్రమానికి అనగానే మరి క్లబ్ సభ్యులందరూ కూడా ఈరోజు వచ్చి ఉన్నారు. ఈ పేరెంట్స్ని మరి ఈ తాడేపల్లి బ్లైండ్ క్లబ్ తరఫున వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దోపిడీ చేస్తున్న జగన్కు మరోసారి అధికారం ఇస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని జనసేన, తెలుగుదేశం, బీజేపీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం రాత్రి ఆయన రూరల్ మండలం పట్టింపాలెంలో పల్లెపూరు కార్యక్రమాన్ని నిర్వహించారు. బొలిశెట్టికు పట్టింపాలెంలో జన సైనికులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నాడు మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. కౌలు రైతులకు సొంత డబ్బు 35 కోట్లు అందించిన ఘనత పవన్ కళ్యాణ్కు దక్కుతుందన్నారు. అలీబాబా 40 దొంగల మాదిరిగా రాష్ట్రంలో ప్రభుత్వ నేతలు ప్రజలను దోచేస్తున్నారని విరుచుకుపడ్డారు. వైసీపీ అధికార ప్రతినిధి సజ్జా సుబ్రహ్మణ్యం, రూరల్ మండల జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మీ యొక్క
అసలు ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. ఆ రోజు కనుక ఫ్రీగా కరెంట్ ఇవ్వకపోతే ఈ ప్రాంతం అంతా ఇక్కడ కూడా మనకి 50 ఎకరాల రైతు తింటాకే ఉంటాకే ఉండేది తప్ప కనీసం సైకిల్ కూడా కొనుక్కునే పరిస్థితులు ఆ రోజు నాకు తెలుసు. అలాంటి పరిస్థితి నుంచి గౌరవనీయులు ఎన్టీ రామారావు గారి దయ వల్ల ఈ ప్రాంతం అప్లైన్ అంతా కూడా ఈ డెవలప్ అయిన సంగతి మనకు తెలుసు. ఈ ప్రాంతంలో ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి మాత్రమే ఉంది. ఎందుకో చెప్తా, ఇవాళ కౌలు రైతులు చనిపోతే సొంత డబ్బుని 35 కోట్ల రూపాయలని ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి రైతు కూడా 6,500 రూపాయలు ఇస్తే అది కూడా జగనన్న ఫోటో వేసుకుని ఇచ్చిన సందర్భం మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని ఆలీబాబా 40 దొంగలు కొంతమంది ఉండేవారు ఇది వరకు. వాళ్ళు వస్తే గ్రామం అంతా ఖాళీ, ఉన్న ఆస్తులన్నీ దోసుకెళ్ళిపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో ఈ వైసీపీ నాయకుల పరిపాలన జరుగుతూ ఉంది. ఈ ముఖ్యమంత్రి నాయకుడైతే ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా 40 దొంగల ముఠాలో ఒకళ్ళుగా మనం భావించాలి. మట్టి అమ్ముతారు, ఇసుక అమ్ముతారు, ఇంకా వాళ్ళు ప్రతి దాంట్లో డబ్బు ఉండాలి. మరి వాళ్ళు ఇసుక ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళదే, అంతేకాకుండా లిక్కర్ షాపుల మీద వచ్చే ఆదాయం కూడా వీళ్ళు వాటాలు తీసుకున్న సందర్భం మీకు తెలుసు. ఇవాళ ఆ రోజు 70 రూపాయలు ఉండే లిక్కర్ని ఈ రోజు 280 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. అది లెక్క లేదు, జమ లేదు. పేద ప్రజలు పట్టుకొట్టినటువంటి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి పడిపోవాలని కూడా ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఇవాళ చూస్తే ఇవాళ ఎమ్మెల్యేలు మారుస్తారంట. దోపిడీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మార్చవలసిన జగన్మోహన్ రెడ్డిని మారితే కానీ రాష్ట్ర దరిద్రం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉద్యోగాలు లేక చదువుకుని ఇతర దేశాలకు వెళ్ళి, ఇతర ప్రాంతాలకు వెళ్ళి 10,000కి 15,000కి హైదరాబాద్ ఉద్యోగం చేసి వాళ్ళు తింటాకి ఉంటాకి సరిపడే పరిస్థితి కనపడిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా. సర్పంచ్కి అధికారాలు లేవు. నీతి ఆయోగ్లో వచ్చిన నిధులు కూడా మీరు మీ సొంత ఖజానాలకి, ఎస్సీ ఎస్టీ సోదరులకు రావాల్సిన డబ్బులు కూడా, ఎస్టీఎస్ సప్లైలో డబ్బులు కూడా దోపిడీ చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీరందరూ కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ యొక్క ఓటుని గాజు గుర్తుపై వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. గడిచిన 5 సంవత్సరాల్లో మరి ఏదైతే 2019లో మనం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజున ఓటమి చెందిన నిరాశ చెందకుండా, ఏ రోజుని విశ్రమించకుండా, మరి ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజాసేవే లక్ష్యంగా మరి ఎవరికైతే ఆపద ఉందో అక్కడుంటూ ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ నియోజకవర్గంలో మన ఒక్క బెల్లిశెట్టి శ్రీనివాస్ గారు మాత్రమే. మరి చూసాం గత కరోనా కాలంలో, కష్టకాలంలో మరి బయటికి మనిషి కూడా రాలేని పరిస్థితుల్లో మరి ఆయన బయటకు వచ్చి ప్రతి గ్రామం తిరిగి, ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర సరుకులు కానీ, కూరగాయలు కానీ, మందులు కానీ, అదే విధంగా అవసరం ఉన్న వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు కూడా మరి సప్లై చేసిన ఘనత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మాత్రమే దక్కుతూ ఉంది. అది ఒక్కటే కాదు, ఆయన చేసిన సేవలు కోకొలలు. అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవడం ద్వారా మరి ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలతో పెట్టిన పార్టీకి ఒక మంచి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మరి వచ్చే 2024లో మరి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మరి అసెంబ్లీకి పంపించారు. టింపాలెం గ్రామంలో జనసేన పల్లెపూరిలో జనం ఆదరించినటువంటి పరిస్థితి చూస్తుంటే 175 నియోజకవర్గాలు కాదు కదా, వైసీపీ పార్టీకి నిజంగా డిపాజిట్లు కూడా గలంతయ్యేటువంటి నియోజకవర్గాలు అనేకమైనాయని మనం చెప్పచ్చు. ఇవాళ చూడండి, ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతుంటే ఆ పాలన నుంచి ప్రజలు విముక్తి పొందాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఆశలకు పోకుండా ఈ పాపపు ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఒకే ఒక ఆలోచనతో ఇవాళ టీడీపీతోనూ బీజేపీతోనూ పొత్తు పెట్టుకుని ఎలక్షన్ స్థానిక 20వ వార్డు సచివాలయం వద్ద శుక్రవారం వార్డు ఇన్ఛార్జ్ రాజా త్రినాథ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు.
ఈ సందర్భంగా రాజా త్రినాథ్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన తాడేపల్లి పట్టణంలో సుమారు 4,500 మందికి పైగా ఇళ్ల స్థలాలు మరి మంజూరు చేయడం, తద్వారా ఆ స్థలాల్లో గవర్నమెంట్ ఇచ్చే సొమ్ము సుమారు 2,40,000 రూపాయల పైచీలకు సొమ్ముతో ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకుని మరి ఈరోజు అందరూ కూడా అక్కడ గృహప్రవేశం చేసి ఎంతో సంతోషంగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు, ఆనందాన్ని, సంతోషాన్ని తెలియపరుస్తున్నారు. మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఎంతో ప్రసిద్ధి పొందిన ఈ ఇళ్ల స్థలాల పంపిణీ కానీ, మరి సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పంపిణీ కానీ ఎంతో ఆడంబరంగా మరి ప్రజలందరికీ సంక్షేమం దిశగా వారికి ఎంతో ఉపయోగపడేలా మరి జరుగుతుందని తెలియజేస్తూ, ఈరోజు తాడేపల్లి పట్టణంలో అద్దె ఇళ్ళు ఇంత ఫ్రీగా దొరుకుతున్నాయంటే మరి ఇదంతా కూడా పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కొట్టు సత్యనారాయణ గారు వారు చేస్తున్న కృషికి నిదర్శనంగా మరి ఇన్ని ఇళ్ల స్థలాల పట్టాలు కానీ, మరి సింగిల్ డబుల్ బెడ్రూమ్ రూమ్స్ కానీ మన తాడేపల్లిగూడానికి రావడం నిజంగా గర్వించదగ్గ విషయంగా తెలియజేస్తూ, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పాతూరి యూత్ సభ్యులు దాట్ల జగన్నాథరాజు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో నీలం సురేష్, కర్రి సత్యనారాయణ, పాలూరి శివ, పడాల దివాకర్, అనుమోలు శ్రీను, సిహెచ్ రమణ, పవన్ కుమార్, కోడే నాని, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈరోజు నా జన్మదినం సందర్భంగా మా మిత్రులు పాతూరి సభ్యులు ఉదయం మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి వినాయకుడి యొక్క ఆశీస్సులతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, అలాగే తదనంతరం ఇక్కడ పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, అలాగే నన్ను ప్రత్యక్షంగా కానీ ఫోన్ ద్వారా కానీ ఆశీర్వదించినటువంటి మిత్రులకి, పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా మా పాతూరి సభ్యులు కానీ నాతో స్నేహం చేసినటువంటి ఏ మిత్రులకి ఏ కష్టం వచ్చినా కానీ, ఒక మంచి వచ్చినా, వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా ఆ శుభకార్యంలో వాళ్ళ కుటుంబంలో, నా కుటుంబంలో జరిగిన శుభకార్యంగా భావించి నేను వాళ్ళతో పాటు ఉండడం జరిగింది. అలాగే కష్టం వచ్చినప్పుడు కూడా నేను అదేవిధంగా ఒక కుటుంబ సభ్యుడిగా ఇప్పుడు భగవంతుడు శక్తి ఇచ్చినంతసేపు నేను అదేవిధంగా ఉంటానని, అలాగే నాకు ఒక పేరు వచ్చినా, ఒక శక్తి వచ్చినా అది నా వల్ల 10 మందికి ఉపయోగపడే విధంగా, నలుగురికి ఉపయోగపడే విధంగా శక్తి సామర్థ్యాలు భగవంతుడికి ఇవ్వాలని, అలాగే మీ మిత్రుల యొక్క సహాయ సహకారాలతో, మిత్రుల యొక్క ఆశీస్సులతో, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో రానున్న రోజులు ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మా మిత్రుడు, మా అందరికీ అత్యంత సన్నిహితుడైనటువంటి మాజీ ఏఎంసీసీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు గారు యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున పొద్దున్న బలిసలమ్మ అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు చేసి అక్కడ కొంతమందికి సేవా కార్యక్రమాలు చేయడం జరిగినది. అందులో భాగంగా ఈ రోజున ఈ పడాల వృద్ధాశ్రమంలో ఇక్కడ ఉన్న సుమారు 100 మంది వృద్ధులకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయడం కూడా జరుగుతున్నది. ఎందుకంటే మా యొక్క నిమ్మకాయల యూతే కాదు, పాతూరి యూతే కాదు, అలాగే మా సంఘంలో మా యొక్క మిత్రబృందంలో ఎవరు ఏ కార్యక్రమం చేసినా, ఎటువంటి కార్యక్రమం చేసినా ఈ పడాల వృద్ధాశ్రమంలోంచి మేము ఏ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మా అందరికీ ఇక్కడ తల్లిదండ్రులైనటువంటి సమాజంలో ఇక్కడ యొక్క పెద్దల ఆశీస్సులు ప్రతినిత్యం వారి యొక్క దీవెనలు మాకు ఉండాలనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈ వృద్ధాశ్రమం యొక్క కార్యక్రమం చేయడం జరుగుతున్నది. మా మిత్రుడు జగన్నాథరాజు మా అందరికీ కూడా ఎంతో ఆప్తుడు. అదేవిధంగా ఈ తాడేపల్లి పట్టణంలో తన స్థాయికి మించి సేవా కార్యక్రమాలు ఎప్పుడూ కూడా ప్రతి సందర్భంలో నిర్వహిస్తూ ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ తనకున్న దాంట్లో సహాయం చేస్తూ, మా అందరికీ ఏ అవసరం వచ్చినా కానీ అడుగడుగునా మా వెన్నంటి ఉండి మమ్మల్ని నడిపించే మా మిత్రుడు దాట్ల జగన్నాథరాజు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని, వారి ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు మా తాడేపల్లి పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయనకి ఆ భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉండి
ఎప్పుడూ కూడా అతను మరింత విస్తృతంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, అలాగే మా మిత్రులందరూ కూడా ఎప్పుడూ జగన్నాథరాజుకి తోడు నీడుగా ఉంటామని, అతను ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మీ అందరం కూడా ఎప్పుడు వెన్నంటూ ఉండి తాడేపల్లిగూడెం పట్టణాభివృద్ధికి మనం చేయవలసిన కృషికి అతనికి సహాయాన్ని అందిస్తామని. స్థానిక రామారావుపేటలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. పశువులెట్టి శ్రీను ఆధ్వర్యంలో శివరామకృష్ణ శర్మ, శివకార్తిక్ శర్మ, గణేష్ శర్మ బ్రహ్మోత్సవంలో ఈ పూజలు జరిగాయి. జనసేన పార్టీ యువనేత బొలిశెట్టి రాజేష్ విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటున్నారన్నారు. సహ కుటుంబం సంపూర్ణ ఆయురారోగ్యమస్తు అతి శీఘ్ర కార్య నిర్విఘ్నతా సిద్ధ్యర్థం ఆపాని దాని ప్రణశ్యందే ప్రదక్షిణ ఆత్మ సాష్టాంగ సమృద్ధిరస్తు జ్యోతిర్లింగ. 27వ వార్డు మలిశెట్టి వారి వీధిలో ఉమా రామలింగేశ్వర స్వామి 27వ వార్డు 7వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు జ్యోతిర్లింగ అర్చన కార్యక్రమము దివ్యజయంగా జరిపించి భక్తులు తమ అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మా కమిటీ వారి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మన 27వ వార్డు మలిశెట్టివారి వీధిలో మన పశువులెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు ఈ కార్యక్రమానికి భక్తులు కూడా అందరూ కూడా విరివిరిగా విరాళాలు ఇచ్చి కూడా సహాయ సహకారాలు అందించారు. ఇలాగే మరుసటి సంవత్సరం కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కూడా ఆశిస్తున్నాం. భగవంతుడు ఆ మలిశెట్టి శ్రీను గారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుస్తారని ఆ శంకరుని కోరుచు ఉమారామలింగేశ్వర స్వామి వారికి 7 రోజులు కూడా అత్యంత వైభవపేతంగా ఉదయం సాయంత్రం కూడా స్వామివారికి పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ పూజా కార్యక్రమాలన్నీ కూడా 27వ వార్డు మలిశెట్టివారి వీధి రామారావుపేటలో అత్యంత వైభవంగా పశువులేటి శ్రీనివాస్ గారు అత్యంత వైభవంగా ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయడం జరిగింది. అలాగే బొలిశెట్టి రాజేష్ గారు కూడా ఈ జ్యోతిర్లింగార్చన కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ శివలింగాన్ని ఇచ్చినటువంటి దాత పేరు సాయి విలాస్ అధినేత చంద్రశేఖర్ గారు. ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా మొదటి రోజు శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకములు, అలాగే రుద్రహోమం, చండీ హోమం, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమాలు, కాత్యాయని హోమం తదితర కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. ప్రతిరోజు కూడా భక్తులందరూ కూడా రామారావుపేటలో ఉన్నటువంటి ఆడపడుచులు వారందరూ కూడా ఈ విధంగా కార్యక్రమాలని మాకు సహాయ సహకారాలు అందించారు. స్థానిక రామారావుపేటలో గల పూర్ణోదయ పాఠశాల నందు శుక్రవారం అమ్మా నాన్నలకు వందన కార్యక్రమం నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి 2PMK జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు పాదాభిషేకం చేయించి సత్కరించారు. MUO జ్యోతి మాట్లాడుతూ పేరెంట్స్ ప్రతిరోజు పిల్లలను అడిగి పాఠశాల విషయాలను, వారి స్నేహితుల వివరాలను తెలుసుకోవాలన్నారు. ఏకాగ్రతతో చదివితే జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. అల్లంపురం విజ్ఞాన్ స్కూల్ కరెస్పాండెంట్ గుండం చిరంజీవి కూడా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పచ్చిపాల శివశంకర్, అనంతలక్ష్మి, ధనరాజ్, మోషేన్, వెంకటేశ్వరరావు, ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వినియోగదారుల హక్కుల అవగాహన కార్యక్రమంలో సేవలందించేందుకు గాను జిల్లా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ చైర్మన్ లింగంపల్లి మణికంఠను ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ సభలో సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి, జాతీయ వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షులు డాక్టర్ MLV నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రత్యేక గౌరవ సేవా శ్రేష్టత అవార్డు అందుకున్నారు. తెనాలిలో విశ్వబ్రహ్మణ కుటుంబానికి చెందిన గీతాంజలి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఉంగుటూరు మండలం విశ్వబ్రహ్మణ నాయకులు గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ పోలీస్ స్టేషన్ కార్యాలయానికి వినతి పత్రాలు సమర్పించారు. విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పట్నాల శంకరాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల విశ్వబ్రాహ్మణ సంఘ గౌరవ అధ్యక్షులు గనుమోజు వెంకటరమణ, వైస్ ప్రెసిడెంట్ బోనాల శ్రీనివాసాచార్యులు, లావేటి శ్రీను, లావేటి వీరాచారి, కర్రి భోగలింగం, కర్రి సాయి తదితరులు పాల్గొన్నారు. గొంతి గీతాంజలి అమ్మాయి ఈ యూట్యూబ్లో వచ్చేది నువ్వు దాన్ని చూసి ఆ అమ్మాయి కొద్ది ఆత్మ చేసి గురైంది. అంటే దానికి ఎందువల్లంటే కేవలం యూట్యూబ్ ఛానల్, రెండోది ఈ రాజకీయ పక్షాల్లో కూడా రాజకీయాలు అంటే అన్ని మంచి చేయడం దాంట్లో,
కాకపోతే దాన్ని మంచి తీసుకోవాలి లేకుండా రాజకీయాన్ని దాంట్లో ఉన్న చెడ్డ దాన్ని ముందు తీసుకొచ్చి అమ్మాయి యూట్యూబ్ లో పెట్టి ఆ అమ్మాయి మొత్తం నాన్న ఇది చేసి మొత్తం ఉన్న ఆ యూట్యూబ్ లో మొత్తం బయట ఎవరు చూస్తే మొత్తం ఉన్న ఆడపడుచు ఉన్న సిగ్గుసేట్ ఉంది అందు కూడా చాలా మంది ఆడపడుచు ఇక్కడ నాన్న గ్రామంలో చాలా మంది మీ చూడడం మా సిగ్గాత్మ చెప్పదు అట్లా యూట్యూబ్ లో అలా పెట్టారు యూట్యూబ్ ఛానల్. మరి గవర్నమెంట్ దయచేసి గవర్నమెంట్ వారు యూట్యూబ్ ఛానల్ మొత్తం చాలా వరకు కట్ చేసి కొద్దిగా ఆడవారి ఆత్మరక్షణ వాళ్ళకి మానవ ప్రాణం మొత్తం రక్షణ కల్పిస్తానని కోరుతాను. 7వ తారీఖున జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ లో మన సోదరి గొల్తి గీతాంజలి అనే మన విశ్వబ్రాహ్మణ సోదరి నాకు ఇల్లు ఇచ్చాడు జగనన్న అని తను సోషల్ మీడియాలో చెప్పినటువంటి ఒక మాట తన పాలిట శాపం అయిపోతుందని ఎవరు తను కూడా ఊహించుండదు. తను నాకు ఇల్లు వచ్చింది, నేను పేదరాలని, నాకు సొంత ఇంటి కళ్ళు నెరవేరని చెప్పి తన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసింది. దాన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా తీసుకుని ఆవిడ మీద ఈ ట్రోల్స్ చేయడం అనేది చాలా బాధాకర విషయం. ఆ ట్రోల్స్ అంటే అసలు మానవ మాత్రం చదవలేదు అటువంటి ట్రోల్స్. అప్పటికి కూడా అమ్మాయి చాలా నిబ్బరంగా పాజిటివ్ విషయాలన్నీ ఇంట్లో చెప్పి నెగిటివ్ విషయాలను కూడా తనంతా తను బాధపడి ఇంట్లో వాడు కూడా చెప్పకుండా ఎవరు చెప్పకుండా ట్రైన్ సంబంధించిన రైలు పట్టాల మీదకి వెళ్తే ఆ డ్రైవర్ చూసి బ్రేక్ వేసి ఆమెను రక్షించబోయే ప్రయత్నం చేశాడు. అయినప్పుడు కూడా ఆ అమ్మాయి తీవ్ర గాయాలతో బయటపడింది. తర్వాత తను హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఒక 3 రోజులు మృత్యుతో పోరాడి 11వ తారీఖున అంటే నిన్నగాక మొన్న ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ను గెలిపించారంటూ అన్ని పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లా బాబీ అన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ పేరు ప్రకటించడంతో పెంటపాడు మండల పడమర విప్పరకు చెందిన గ్రామ జన సైనిక అధ్యక్షులు కందులపాటి బాలకృష్ణ ఆధ్వర్యంలో 20 మంది జన సైనికులు పాదయాత్రగా శుక్రవారం ద్వారకా తిరుమల బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లాబాబి, రూరల్ మండల అధ్యక్షులు అడపా ప్రసాదులు పాల్గొని జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కందులపాటి బాలకృష్ణ, పసల మహేష్, గవర శ్రీనివాస్, భోగిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సుఖాల దెబ్బ నుండి జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులైన కందులపాటి బాలకృష్ణ గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి టికెట్ వస్తే కనుక ద్వారకా తిరుమల పాదయాత్రగా నడిచొస్తామని వాళ్ళ మిత్ర బృందం అందరూ మొక్కుకోవడం, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి టికెట్ రావడం, ఆయన మొక్కు తీర్చుకోవడం కోసం ఈరోజు ద్వారకా తిరుమల పాదయాత్ర మొదలుపెట్టారు. వారికి ప్రయాణం సుఖంగా జరగాలని, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు టికెటే కాదు టికెట్తో ఘన విజయం సాధించాలని మొక్కుకుని ఆ ఏడుకొండల వారిని కోరుకుని అందరూ ఆవాసం కోరుతున్నాం. ఖచ్చితంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తి ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ఎందుకంటే 2019లో ఆయన ఓడిపోయినా కానీ జన సైనికులందరినీ నేనున్నానని మీకు అండగా ఉంటూ, అలాగే ప్రజలతో మమేకం అయ్యి నెక్స్ట్ సంవత్సరం కరోనా రావడం, అలాగే కరోనాలో పేదలకు నిత్యావసర వస్తువులు అందిస్తూ, అలాగే కూరగాయలు అందిస్తూ, వైద్య సేవలు కూడా అందిస్తూ ప్రజలందరికీ చేరువలో ఉన్నారు. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎంతో ప్రజల కోసం కష్టపడ్డారని, ఆయనకి సీటు వస్తుందా రాదా అని చాలా ప్రాధాయపడుతూ ఆయన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆయనకి సీటు వస్తే ఇక్కడ మా ఊరి నుంచి పాదయాత్రగా నడిచి వస్తామని మొక్కుకున్నాం. ఆయన ఆ మొక్కు తీర్చినందుకు ఈరోజు సీటు వచ్చినందుకు ఈరోజు మా పడమరిప్పటి నుంచి పాదయాత్రగా మేము మా పేట సొకాల దెబ్బ నుంచి పడమరిప్పటి నుంచి చాలామంది వచ్చి నాతో పాటు వీళ్ళందరూ కూడా పాల్గొనేందుకు చాలా ఆనందంగా ఉందండి. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ దేవి మహంకాళమ్మ ఆలయం వద్ద శుక్రవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిపారు. మన
తాడేపల్లిగూడెంలో ఏలూరు రోడ్లో కాలువ ఒకటిన వేచి ఉన్న శ్రీ దేవి మహంకాళి అమ్మవారి పితృరూప దేవాలయంలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు, అలాగే ప్రతి లక్షవారం శుక్రవారం కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరపబడును. ఇట్లు ఆలయ కమిటీ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షుడు ఎగ్గిన నాగబాబు గారు ఆధ్వర్యంలో జరపబడును. వల్లి మోహన్ యువజన సేవ అధ్యక్షుడు పఠాన్ వల్లి ఆధ్వర్యంలో శుక్రవారం సేవా కార్యక్రమం నిర్వహించారు. 4 పేద మహిళలకు ఒక్కొక్కరికి 20 కేజీల చొప్పున బియ్యం, ఆయిల్ ప్యాకెట్స్, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జి మోహన్, భాస్కర్రావు, సమర్పణరావు, దినేష్, సుబాని, రాంబాబు, పి రంగారావు, సునీత, సత్యనారాయణ, దానయ్య, శ్రీరామ్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. వల్లి మోహన్ సేవా సమితి తరఫున ఎల్లగ్రహారం కుంటారు చెట్టు వద్ద ఉన్న 4 వృద్ధ మహిళలకు మనిషి 20 కేజీలు రైస్ తప్పున కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్లు అందచేయడం జరుగుతుంది. ఇలాగే 10-15 రోజులకి ప్రతిరోజు అందిస్తామని. వల్లి మోహన్ యువజన సేవా సమితి ఎల్లగ్రహారం ఇందిరా కాలనీ వద్ద స్థాపించడం జరిగింది. అలాగే ఈ సంస్థ స్థాపించిన తర్వాత ఇది 3వ కార్యక్రమం అండి. అలాగే ఈరోజు కుంటివేప దగ్గర ఉన్న 4 వృద్ధ నిరుపేదలకు వారికి బియ్యం, కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్స్ అందజేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతిసారి 10 రోజులకి 15 రోజులు ఇలా 10 నిరుపేదలకి ఇలా మా సంస్థ తరఫున సాయం చేస్తామని మీ అందరికీ తెలుపుకుందాం. వల్లి మోహన్ యువజన సేవా సమితి కార్యక్రమం ఇంద్రమ్మ కాలనీలోని ఎల్లగ్రహారంలో ఆఫీస్ దగ్గర స్టార్ట్ చేసేది 3వసారి అండి. ఈసారి కుంటాప చెట్టు దగ్గర ఉన్నటువంటి 3 వృద్ధ మహిళలను చూసామండి. వారి పరిస్థితి పరంగా మా సంస్థ అధ్యక్షులు వారిని చూసి తీసుకొచ్చాం. అలాగే ఇంద్రమ్మ కాలనీలో కూడా ఒక వృద్ధురాలను, అలాగే టోటల్గా 4 వృద్ధురాలకి యథావిధిగా ప్రతిసారి మా ఆఫీసు కార్యాలయం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా యథావిధి కార్యక్రమాన్ని నిర్వీర్యంగా జరుగుతుందండి. ఈ రోజులో రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి ఈ రోజుల్లో, ఈ గడ్డు దినంలో కూడా మా సేవా అధ్యక్షులు, మా సేవా సంస్థ అధ్యక్షులైనటువంటి వల్లి గారు ఈ కార్యక్రమం చేపట్టి దిగ్విజయంగా ఈసారి 4 మందికి 4 ఎన్నిక చేసి 4కి ఇవ్వడం అనేది చాలా భారంతో కూడినటువంటి పని. ఇది 15 రోజులకి ఒకసారి చొప్పున ఈ కార్యక్రమాన్ని నడిపించుతున్నందుకు మా సంస్థ ద్వారా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. స్థానిక జోవలపాలెంలోని శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం శ్రీచక్రానికి పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. జోవలపాలెం లలితాదేవి ఆలయం తణుకు వైపు వెళ్లే రోడ్డు నందు శ్రీ లలితాదేవి ఆలయం నందు ప్రాతకాలంనే శ్రీచక్ర అభిషేకం, కుంకుమార్చన జరిగినాయి. భక్తులందరూ వచ్చి దండం పెట్టుకుంటున్నారు. అలాగే శ్రీమాత్రే నమః ఇవాళకి 23 లక్షల జపం జరిగింది. అలాగే ఎవరైనా భక్తులు వచ్చి శ్రీమాత్రే నమః ఇక్కడ జపం చేసుకోవచ్చు. ఈరోజు ప్రతి శుక్రవారం అన్నదానం చేస్తున్నాం. ఇవాళకి 101వ వారం అయింది. సత్య ఆఫ్సెట్ అధినేత జగదీష్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈరోజు అన్నదానానికి మాకు విరాళం స్వీకరించారు. వారిని, వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా శాశ్వత అన్నదానానికి కూడా మేము 1,116 పెట్టాం. ఎవరైనా దంపతులు వాళ్ళ ఫోటోలు అన్నదానశాలలో పెడతాం. వాళ్ళు కోరిన రోజున మేము అన్నదానం చేస్తాం. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మారంపల్లి గ్రామంలో జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని గురువారం గ్రామ జన సైనికుల ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ తెలుగుదేశం నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ను గెలిపించుకోవాలని వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు తోటా శ్రీనివాస్ నాయుడు, రామిశెట్టి సత్యనారాయణ, సరిపల్లి వర్మ, సారిక వెంకట్రావు, మిర్యాల విజయ్ కుమార్, సారిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెంటపాడులో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు.
ఎక్కడ కూడా గృహాల దగ్గర ఉన్నటువంటి నీటి నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి వారానికోసారి క్లీన్ చేసుకోవడం ద్వారా ఈ లార్వా జనిత ప్రదేశాలని నిర్వీర్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసినట్లయితే కనుక దోమలు ఉత్పన్నం కాకుండా పెరగకుండా ఉంటాయి. కాబట్టి దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా గృహాల వద్ద ప్రతి శుక్రవారం కూడా పొడి వాతావరణం కలుగ చేయాలి. అదేవిధంగా గృహాల లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ, కూలర్స్ కానీ అవి కూడా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా చేయడం ద్వారా ఈ దోమలు ఉత్పన్నమయ్యే ప్రదేశాలని మనం కనుగొనడం ద్వారా దాన్ని సేఫ్ సైడ్లో డిస్పోజ్ చేయడం ద్వారా ఈ దోమలు ద్వారా వచ్చే వ్యాధుల్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.